నమస్కారం. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ. సినిమాని మంచి సక్సెస్ చేశారు. అండ్ రేపటి నుంచి మీ ఈటీవీలో ప్రసారం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ సో మచ్. బా సూపర్ బా. నా మాట ఇంతలా పాటిస్తారంటే నా నా సేమ్ అదేనా, కాపీ పేస్ట్. ఇంతోటి దానికి నేను మైక్ ఇచ్చి ఎంట్రీ. ఓకే, గో హెడ్ ప్లీజ్. సో హాయ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి అందరూ. సో ఈటీవీ విన్లో రేపటి నుండి స్ట్రీమ్ అవుతుంది మూవీ. థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ద ఫిలిం. ఇట్స్ నాట్ ఎ టైమ్ వేస్ట్ ఫిలిం. మీరు #, శ్రీ చిదంబరం గారు అని చూడండి. దెర్ ఇస్ సో మచ్ లవ్ ఫర్ ద ఫిలిం. మీరు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు చూడండి. ఒకసారి చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కలిసి మ్యూజిక్ మాత్రం క్రేజీ ఇచ్చారు. అండ్ నా గోపి విల్ స్పీక్. Thank you so much. Thank you so much everyone. And మీకు చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ రేపు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పనిసరిగా చూడండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. బా బంగారాలబ్బా మీరు నిజంగా. సో ఇప్పుడు నేను అందరూ నేనే ప్రాబ్లం అయితే నేను సంధ్యకి ఇచ్చేస్తాను మైక్. సంధ్యాకం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ విన్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ సెలబ్రేషన్. అండ్ ఇట్స్ నైస్ టు సీ ఎవ్రీ వన్ అరౌండ్ అగైన్. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ టు సెలబ్రేట్ విత్ అస్. ఇట్ మీన్స్ సారీ, అవునండి, థ్యాంక్ యూ మ్యామ్ వచ్చినందుకు. ఇట్ మీన్స్ ఓకే. అండ్ వేణుడుగుల సార్, శైలు గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మెసేజెస్ కానీ చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుండి. వచ్చి చూసిన వాళ్ళందరూ అంత మంచిగా బ్యూటిఫుల్గా దే వర్ టెలింగ్ అబౌట్ థింగ్స్. సో అండ్ దే వర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ ఐఎమ్ షూర్ ఈటీవీ విన్లో ఎవరైతే థియేటర్స్లో మిస్ అయ్యారో మీరు ఈటీవీ విన్లో చూస్తే బ్యూటిఫుల్గా విత్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ చూసి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సో సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు అంత నచ్చేలా పర్ఫామ్ చేశారు దాంట్లో. థ్యాంక్ యూ సంధ్య. అండ్ నా వినయ్ మీరు కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సో బేసిక్లీ ఐ వాంటెడ్ టు సే సంథింగ్. ఈ కథ ఇనీషియల్గా నేను రాసుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు లైక్ ఆదిత్య హాసన్, యూనో 90s, సో తనకి చెప్పా. తను సాయి బ్రోకి చెప్పించారు. బేసిక్లీ వాళ్ళిద్దరూ ఎవరు బాగాలేదన్నా నేను కథను వదిలేసి వెళ్ళిపోయాడిని. బట్ ఈ కథ బాగుంటుంది చెయ్యి అన్న కాన్ఫిడెన్స్ నాకు స్టార్టింగ్ నుంచి ఇచ్చినందుకు సాయి బ్రోకి చాలా థ్యాంక్స్. సో అంటే ఇట్ ఫీల్స్ సో గుడ్. మళ్ళీ అంటే అప్పుడు అవ్వాల్సింది మళ్ళీ తిరిగి ఇవాళ మళ్ళీ ఈటీవీకి వస్తుంది. ఇవాళ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. సో మా సినిమా ఇంకా ఎక్కువ మంది చూస్తారన్న చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కానీ ఇంకా ఎక్కువ మంది మా సినిమా చూడడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మాకు. సో మీరందరూ కూడా ప్లీజ్ మా సినిమాని చూసి, నేను లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడిగా, అందరూ కూడా రివ్యూలు రాయండి అని చాలామంది మంచి రివ్యూస్ రాశారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్, ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంకా రివ్యూస్ రాసి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి. బికాజ్ రైట్ నౌ ఈ ప్రజెంట్ జనరేషన్లో మెనీ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఇన్సెక్యూరిటీస్ ఇన్ దేర్ లైఫ్స్. ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల చాలామంది వాళ్ళ ప్రెషియస్ టైంని లూజ్ అయిపోతున్నారు. సో ఈ సినిమా అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అని చాలామంది అన్నారు. నేను అదే భావించి రాశాను. సో ఈ సినిమా కిడ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా మీరందరూ చూసి ఆ వర్డ్ని స్ప్రెడ్ చేసి మా సినిమాని ఇంకా ఎక్కువ మంది ఇళ్ళకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నందిని మ్యామ్. నందిని మ్యామ్ ట్రైలర్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు.
అప్పుడు లైక్ నాకు బేసికలీ ఇండస్ట్రీలో ఎవరో తెలియదు మాకు, లైక్ వీఆర్ నో బడీ. సో మ్యామ్ మెసేజ్ చేసి డైరెక్ట్గా నెంబర్ పెట్టేసి నీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయన్నారు. నేను అలాగే సిగ్గు లేకుండా కాల్ చేసి సో మేడంని ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. వేణు సార్, అభినయ్ నీది నాది ఒకటే కదా, నాకు విరాట్ పర్వం చాలా ఇష్టం. రాజమండ్రిలో, మాది రాజమండ్రి, నేనే రాజమండ్రిలో అశోక థియేటర్ మార్నింగ్ షో విరాట్ పర్వంకి వెళ్ళాం మేము. నాకు చాలా అంటే చాలా ఇష్టం విరాట్ పర్వం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సైలో బ్రో, కంగ్రాచులేషన్స్. రాజు వెడ్స్ రాంబాయ్ అంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. యా, సో బేసిక్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, ఇప్పుడు ఈటీవీ విన్ 49 రూపీస్కి సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ గై ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు నేను చూడాలి సినిమా లేదా ఇంత డబ్బులు పెట్టాలని. వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, వేరే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే, అంటే ఐ డోంట్ నో, నాకు ఓన్గా నెట్ పెద్ద ఓటీటీస్ ఏదైనా కానీ నాకు ఓన్గా మా ఫ్రెండ్స్ ఎవరో కొన్నాకి ఇస్తే తప్ప నేను ఎఫర్ట్ చేయలేను. బట్ ఈటీవీ ఈజ్ వన్ థింగ్ నేను ఎఫర్ట్ చేయగలను. సో మీరందరూ కూడా అంటే తీసుకోండి సబ్స్క్రిప్షను. మా సినిమా మీ 49 రూపాయలకి వర్త్ ఇట్ అని మీరు అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం. ఎనీహో మీరు ఎంత హానెస్ట్గా మాట్లాడారో అంతే హానెస్ట్గా ఫిల్మ్ ఇచ్చారు మాకు. అండ్ నా వంశీ, సో టాలెంట్ ఎక్కడ అంటే ఇక్కడ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడు అదే హ్యాపీనెస్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి మీకు ఆ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈటీవీ ఈజ్ కొలాబరేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా ఎలాంటిదంటే, ఇప్పుడు మనకి బయట చాలా ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకి అన్ని రకాల క్యూజిన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. మెక్సికన్, నా చైనీస్, జాపనీస్. కానీ ఇవన్నీ కాకుండా మనకి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది, మన అమ్మ చేసిన ఫుడ్. ఇంట్లో మనం ప్రశాంతంగా సోల్ సాటిస్ఫై అయ్యే ఫుడ్ ఎప్పుడు మన మమ్మీస్ చేస్తారని నేను భావిస్తాను. అట్లా ఒక సోల్ సాటిస్ఫైయింగ్ ఫుడ్ లాంటిది చాలా ప్లెజెంట్ ఫిలిం శ్రీ చిదంబరం గారు అనేది. ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఆడియన్ తప్పనిసరిగా చూడాల్సిన పాయింట్ డిస్కస్ చేశాడు వినయ్ ఇందులో. సో అందులో ఐ ప్లేడ్ క్యారెక్టర్ కాల్డ్ చిదంబరం గారికి మెల్లకన్ను వల్ల చాలా ఇన్సెక్యూరిటీస్కి వెళ్ళిపోయి ఆడు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా లేదా అనే అదే బయట స్టోరీ అది రన్ అవుతున్నా డీప్గా చాలా ఫిలసాఫికల్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తూ చాలా ఎంటర్టైనింగ్గా మేము కథ చెప్పడం జరిగింది. యా, సో థియేటర్లో క్రియేట్ అయిన మ్యాజిక్ అంతా కూడా ఇప్పుడు ఓటీటీస్కి మీ ముందుకు వస్తుంది. దట్ టు విత్ ఈటీవీ విన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఛానల్ మాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆదివారం అయితే మనం చూసే పంచతంత్రం కానీ కదా, పంచతంత్రం, లేదా నేను మా మమ్మీ కలిసి చూసే స్టార్ మహిళ, లేదంటే ఇంకొంచెం పెద్దయ్యాక డ్యాన్స్ నేర్చుకుందాం అన్నప్పుడు డీ షో. ఇట్లా మన లైఫ్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈటీవీ. సో అలాంటి ఈటీవీతో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో యా, ఇంకా చాలా ఈవెంట్స్లో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. అందులో ఐ వాంట్ టు, సో ఈ స్టేజ్ నేను దానికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ అమ్మ, నాన్న అండ్ దివ్య. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను అసలు. మీరు ఇచ్చిన సపోర్టు, మీరు చూపించిన లవ్ వల్లే ఐఎమ్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ వినయ్ గడికి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ చెప్తే దూరంలో ఫీల్ అవుతాను నేను. సో మీ అందరికీ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఆల్సో యా, మా ఫ్రెండ్ గాడు సాయి గాడు, రే సాయి, మా బావాడు ఆడు, థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు చిన్నప్పటి నుంచి నాతో ఒక బ్రదర్లాగా నాతో ఉండి నన్ను సపోర్ట్ చేసినందుకు. సినిమా తీసేసాం, మా బావ సినిమా తీసేసాడని ఆల్రెడీ థియేటర్లో చెప్పేసావు. ఇప్పుడు అదే లవ్ ఓటీటీస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా గట్టిగా ప్రౌడ్గా చెప్పు. నువ్వు ఊర్లో చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రతిదానికి చేసుకుంటూ వెళ్దాం. సో యా, కమింగ్ టు శ్రీ చిదంబరం గారు, ఓటీటీలో వస్తుంది. 49 రూపీస్ ఈజ్ వెరీ మినిమం. అది స్పెండ్ చేసి ప్లీజ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్, ఒక వార్మ్ హగ్ లాంటి ఫీలింగ్ మీకు దక్కుతుంది సినిమా చూసిన తర్వాత. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అన్న థ్యాంక్ యూ, అన్న సాయిలో అన్న థ్యాంక్ యూ. యూఆర్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. నాకు నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అన్నేళ్ళ కథను పట్టుకొని అలా నువ్వు నుంచున్నందుకు మాకు ఇంకా హోప్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. చిదంబరంకి మెల్లకన్ను ఉన్న మీ పర్ఫార్మెన్స్ చూసిన 2 కళ్ళు మాత్రం ఆడియన్స్ వైపు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. సో అలా మీరు హ్యాపీనెస్ ఇస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి చాలా థ్యాంక్ యూ సార్. మీరు నవ్వకండి సార్. నిన్న జరిగిన ప్రెస్ మీట్కి ఇది కాంట్రాస్ట్ ప్రెస్ మీట్. వీఆర్ పుషింగ్ ఓటీటీ హియర్ దాని థియేటర్ కన్నా. సో శ్రీ చిదంబరం గారు అనే ఫిలిం వినయ్, ఆదిత్య హాసన్, నేను అంటే ఈటీవీ కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మా డిస్కషన్ వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. సో వెరీ హానెస్ట్ ఫిలిం. మనం జనరల్లీ మలయాళం సినిమాలు చూస్తుంటాం కదా, చిన్న కాన్ఫ్లిక్ట్తో ఆ వరల్డ్లో, ఆ ఊర్లో జరిగే కథ. సో ఒక చిన్న ఇన్సెక్యూరిటీతోని ఆ మనిషి ఎలా ఆ ఇన్సెక్యూరిటీని వీడతాడు అనేదే చిన్న కథ. దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఆ ఊరు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఆ మనుషులు క్యారెక్టర్ ప్లే చేస్తారు. అది ఎంత నేటివిటీ అండ్ ఎంత రా ఉంటుంది అనేది సినిమా. ఎప్పుడు ఇలాంటి సినిమాలకి ఈటీవీ విన్ అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వస్తుంది. సో ఒక రూటెడ్నెస్ ఉన్న కథ, ఒక తెలుగునెస్ ఉన్న కథకి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్. ఈటీవీ విన్ విల్ బి దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి, ఒక డెబ్యూటెంట్ యాక్టర్స్కి, ఒక డెబ్యూటెంట్ అనే థింగ్స్కి ఎప్పుడు ఈటీవీ విన్ అనేది విల్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. ఈ సినిమా చేయలేకపోయాం, కానీ ఖచ్చితంగా ఇలాంటి సినిమా మా ప్లాట్ఫామ్లో ఉండాలనుకున్నాం. సో ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. సో ఐ వుడ్ లవ్ టు టెల్ దట్ రేపు పొద్దున్న నుంచి ఇది స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. ఈ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్కి వచ్చినందుకు నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ మా ఇంటి బంగారం టీజర్ కూడా చాలా బాగుంది మ్యామ్. వీ వుడ్ లవ్ టు వాచ్ ద ఫిలిం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో అండ్ వేణన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బోస్, థ్యాంక్ యూ బోస్. నేను మరి థ్యాంక్ యూ చెప్పాలి నీకు, మళ్ళీ చెప్పమని చెప్పినావు ఇందాకే. సో థ్యాంక్ యూ బోస్. ఈ సినిమా వినయ్ ఒక క్రాఫ్ట్మెన్షిప్ కోసం చూడండి ఈ సినిమా, అండ్ రజాక్ హార్డ్ వర్క్ కోసం చూడండి ఈ సినిమా. సో ఈ సినిమా చూసి మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉంటారు. అండ్ చందు రవి మ్యూజిక్ కోసం ఈ సినిమా చూడండి. సో లాస్ట్లీ థ్యాంక్ యూ వినీ గారు, థ్యాంక్ యూ గోపాల్ గారు ఈ సినిమా మాకు ఇచ్చినందుకు. వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్ కా కూడా మా దగ్గరే ఉంది, ఇది కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వినీ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు బాపినేడి గారికి, నితిన్ గారికి, మహాకి అండ్ ఇలాంటి టాలెంట్ని, ఇలాంటి సినిమాలు మాకు ఇస్తున్నందుకు బ్యాక్ టు బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, రాజు వెడ్స్ రాంబాయి తర్వాత స్టైల్ మారింది, గ్లో వచ్చింది, హెయిర్ స్టైల్ మారింది, ఎవ్రీథింగ్ మారింది. సక్సెస్ గ్లో కనబడుతుంది. వైరల్ స్పీచ్ ఇంకా మారలా, వైరల్ స్పీచ్ ఇంకా వెయిటింగ్ దానికోసం. హీరోయిన్ పేరేంటి, హీరోయిన్ పేరు అడుగుతున్నాడు, ఇప్పుడే చెప్పా. రండి సాయిలు కంపటి గారు, రండి. మీరు రండి, ఇక్కడికి మధ్యలోకి రండి. అంటే ఆ వైరల్ స్పీచ్ అయ్యింది అంటున్నారు. అదేం లేదు మేడం. అందరికీ నమస్కారం అండి. మేడం నందిని రెడ్డి మేడం, నమస్తే మేడం. మీరు ఏం చెప్పినా మైక్లోనే చెప్పాలి. సరే మేడం. పెద్దలందరూ మీడియా మిత్రులందరికీ స్వాగతం, థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే చాలా రోజులు అయింది, మొత్తం పోతుంది. డైరెక్టర్ బ్రో, మీరిద్దరు ఇటు రండి బ్రో, మీరు ఇటు రండి. సో ఈ ముగ్గురు మామూలు కాదు బ్రో. నువ్వు ఏమంటే నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది బ్రో. అంటే మస్తు అనిపించింది, మజా అనిపించింది చాలాసార్లు. అబ్బా అంటే నువ్వు నాకు ఇందా చెప్పిన కదా బాత్రూమ్ ఉంది, ఆ ఐడియా సూపర్ బ్రో. నాకు మస్తు అనిపించింది. ఇది మలయాళం సినిమా రాబాయ్ అనిపించింది. అంటే అందరం మలయాళం అంటాం, కానీ మన సినిమాలో వస్తే నెక్స్ట్ అని ఫార్వర్డ్ పోతాం. కానీ ఇది అసలు సిసలైన మలయాళం సినిమా మన తెలుగులో సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీ గురించి ఎంత తక్కువ చెప్తే అంత తక్కువ బ్రో, ఎక్కువ సారీ. సూపర్, నువ్వు అసలు అది అవుతుంది, నాకు అదే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ, సూపర్ బ్రో, మస్తు చేసినావు మేడం. కప్పులు అంటే ఏమంటారు, మస్తు చేసి ఈడు చూడు మస్తు ఇలా క్రేజీ బ్రో, క్రేజీ మేడం, మస్తు చేశారు. ఇది ఏటో పోయేటట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. బ్రో డిఓపి బ్రో,
మన రాలేదా మ్యూజిక్ డైరెక్టర్ బ్రో. బ్రో మీ ఇద్దరా, మీరిద్దరు వాళ్ళు ఏడిపించారు, మళ్ళీ వీళ్ళు ఏడిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయన్న పెద్దన్న. థ్యాంక్ యూ సో మచ్. మన ఈటీవీ విన్ గురించి చెప్తాను, ఇది మనదే అన్న. ఈటీవీ విన్ ఎందుకంటే ఇందాక నువ్వు మంచి మాట అన్నావు, అన్ని దశలలో ఉంటుంది మనకి ఈటీవీ. చిన్నప్పుడు నాగమ్మ సీరియల్ అది భయపెట్టేది. తర్వాత కొంచెం పోయినాక దాని పేరేం పేరు పంచతంత్రాలు వీటితో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. తర్వాత ఏం చేసిందంటే లైఫ్లు ఇస్తుంది, నాకు లైఫ్ ఇచ్చింది. అంటే ఏదైతే చూసుకుంటూ వచ్చినో లైఫ్లో అది లైఫ్లు ఇచ్చుకుంటూ పోతుంది. సో ఒక మనిషికి ఎంత దాంట్లో ఫ్యామిలీతో ఉన్నట్టు అనమాట. సో అన్న సూపర్ అన్న, బాపండి సార్ మీరు తోపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందండి. ఓకే, సో హీరోయిన్ గురించి చెప్పారు కదా మీరు, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుందని చెప్పారు, పేరు బాగుందని చెప్పారు. ఇప్పుడు వేణు ఉడుగులు గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, పోతుంటాయి. కానీ అందరికీ రీచ్ అవ్వాల్సిన కొన్ని మంచి సినిమాలు మాత్రం రీచ్ అవ్వలేకపోతుంటాయి. అలా అందరికీ రీచ్ అవ్వలేకపోయిన సినిమా చిదంబరం. అంటే చాలామంది దాన్ని ఇంకా చూడలేదని నా ఫీలింగ్ కదా థియేటర్లో. కానీ నేను చూసినప్పుడైతే అరే ఇంత మంచి సినిమా మనం థియేటర్లో చూడలేదు, ఇంత మంచి సినిమా అసలు చాలా బాగుంది, వీళ్ళ ఎఫెక్ట్స్, క్యారెక్టర్స్ కానీ, ఆ ఊర్లో ఉండే వాతావరణం కానీ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇందాక సాయిలు మాట్లాడుతూ మలయాళం సినిమాల గురించి అడ్రస్ చేశారు కదా. నిజంగా మన సినిమాలు కూడా చాలా నావెల్టీతో ఉన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. అందులో ఇది ఒక మంచి సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే లోకంలో చాలామంది వ్యక్తులు కళ్ళు సరిగ్గా లేదనో, ముక్కు సరిగ్గా లేదనో, కాళ్ళు సరిగ్గా లేదనో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని కాన్ఫిడెన్స్ని కోల్పోయి జీవితంలో సాధించాల్సిన విజయాలని సాధించలేక, జీవితంలో ఉన్నటువంటి బ్యూటీని అనుభవించలేక అనేక మంది వాళ్ళ జీవితాలని అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోనే బతికేస్తూ ఉంటారు. అన్ని అవయవాలతో సరిగ్గా పుట్టడం ఎంత సహజమైన విషయమో, ఏదో ఒక లోపంతో అలా పుట్టడం కూడా సహజమైన విషయమే. నిజమైన వైకల్యం అంటే వ్యక్తిత్వం లేకపోవడము అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఇలాంటి సినిమాని భుజాల మీదకి ఎత్తుకొని అందరూ చూడాల్సిన సినిమా అని అలా ప్రేక్షకుల్లోకి, ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈటీవీ విన్కి అభినందన తెలియజేస్తున్నాను. ఇలాగే అంటే ఇలాంటి ఫిలిం మేకర్స్కి, అంటే ఒక సాయిలు కావచ్చు, లేకపోతే ఈ డైరెక్టర్ కావచ్చు, వినయ్ కావచ్చు, లేకపోతే ఒక ఆదిత్య హాసన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక భరోసాని ఈటీవీ విన్ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా కంటెంట్ ఉన్న సినిమాలకి ఒక జన్మ ఇవ్వడానికి ఒక మంత్రసాని పనిచేస్తుంది ఈటీవీ విన్. ఇది ఇలాగే కొనసాగుతుందని వీళ్ళ నుండి అనేకమైనటువంటి మంచి సినిమాలు, మంచి డైరెక్టర్స్ ఇంకా వస్తారని ఆశిస్తున్నాను. సో ఎస్పెషల్లీ సాయి బ్రోకి, బాపినేటి సార్కి, నితిన్కి అండ్ అందరికీ నేను మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఈ డైరెక్టర్స్ అందరి తరపున. సో ఈ సినిమా అందరు చూడండి. థ్యాంక్ యూ వేణు గారు. మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది మీ సినిమాల్లాగే, చాలా అందంగా. సో టాలెంట్ అయిన బిడ్డలకి జన్మనిస్తున్న మంత్రసానిలా ఉంది ఈటీవీ విన్ అని చెప్పడం చాలా బాగుండింది. కూడా అసలు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వినయ్ యాక్చువల్లీ నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం కలవడం యాక్చువల్లీ ఇవాళ. నేను తన ఇంటర్వ్యూ చూశాను, రామ్ వెంకట్ శ్రీకర్తో చేసిన ఇంటర్వ్యూ. జస్ట్ అలా క్యాజువల్గా వింటూ మొత్తం ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడా, గంట ఇంటర్వ్యూ చూసాను. మొత్తం చూసినంతసేపు
నా జర్నీ గుర్తుకొచ్చింది నాకు. అలా మొదలైంది చేసేటప్పుడు జరిగిన కష్టాలు. అంటే ఒక జస్ట్ 25-year-old అబ్బాయికి ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఎన్ని కష్టాలు ఈదుకుంటూ ఈ సినిమా చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా తను అనుకున్న కాస్ట్ తన ఫ్రెండ్ తనే చేయాలని చెప్పి పట్టుబట్టుకున్నాడు. ఐ వాజ్ సో అంటే ఈ రోజుల్లో కూడా ఇలాగ ఇంత ప్యాషనెట్గా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్లెస్డ్. అంటే రేపు చాలా గొప్ప కథలు చెప్తారు. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఈటీవీ నిజంగా అండి, వేణు కూడా చెప్పాడు, థ్యాంక్ యూ అండి. మొత్తం ఇండస్ట్రీ తరపు నుంచి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా హీల్ బీ వెరీ హ్యాపీ. సో వినయ్, నీ కథనే ఒక సినిమా అయ్యా. నేను చూసాను ఆ గంట సేపు నువ్వు చెప్తున్న ప్యాషన్ తోటి అది చూసి, అంటే నేను ఇంటర్వ్యూ విని ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ఇంత ప్యాషనెట్గా చెప్తున్నాడు ఈ అబ్బాయి, ఏంటి తను తీసిన సినిమా అని చెప్పి అప్పుడు నేను ట్రైలర్ చూసి అప్పుడు నేను పోస్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను షూట్ చేస్తున్నాను ఆర్ఎఫ్సిలో, తను ఫోన్ చేశాడు, మ్యామ్ ఎవరన్నా కుదిరితే ఒక చీఫ్ గెస్ట్ని కొంచెం మీరు మాట్లాడతారంటే నిజంగా ఎంతమందికి ఫోన్ చేశాను ఆ రోజు. ఆల్మోస్ట్ 1 hour నేను షూట్ గ్యాప్ మధ్యలో ఫోన్లు చేస్తున్నాను వీళ్ళకి మా అసిస్టెంట్లు అందరు మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాల. బట్ ఎందుకంటే అలా మొదలైనప్పుడు కూడా మేము ట్రై చేసామండి, ఎవరినో ఒకటి చీఫ్ గెస్ట్ని పిలవాలని, ఎవరు దొరకలేదు మాకు. సో ఐ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్, ఐ సెడ్ వీ హ్యాడ్ ద సేమ్ స్ట్రగుల్ వినయ్. కానీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూస్తారు, చీఫ్ గెస్ట్ వల్ల ఎవరు చూడరు, చూస్తారు. సినిమా బాగుంటే, నిజాయితీ ఉంటే డెఫినెట్గా చూస్తారు. సో ఆ అబ్బాయి వాయిస్లో నిజాయితీ ఉంది, ఆ సినిమా ట్రైలర్లో కూడా నాకు నిజాయితీ కనిపించింది, తన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నా హార్ట్తో చేశాడు. అండ్ సినిమా తీయాలంటే అండి చాలా ప్రొఫెషన్స్ ఉంటాయండి. అండ్ మేము డైరెక్టర్స్ అయ్యే తరుణంలో చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఉద్యోగాలు చేసేస్తుంటారు, డబ్బులు చేసేసుకుంటుంటారు. డైరెక్టర్లు అయ్యాక కూడా మధ్యలో మా గ్యాప్లు వస్తుంటాయి, మా కష్టాలు మావి. మిగతా వాళ్ళంతా హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. కానీ అదేదో అండి ఒక పిచ్చి, ఆ ప్యాషన్ అంతే సినిమా. అండ్ ప్రతి తెలుగు వాడికి ఉంటుంది ఇది. దట్ ఈస్ వై తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ పిచ్చి వీళ్ళందరికీ ఉంది. అండ్ అందుకే తెలుగు సినిమా అనేది, పరిశ్రమ అనేది ఎప్పటికీ చిరకాలం ఉంటుంది. థియేటర్స్కి ఆడియన్స్ తగ్గిపోతున్నారు అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఇంత మంచి సినిమాలని ప్రేమించే మన ఆడియన్స్ కోసం ఈటీవీ విన్ ఇలాంటి మంచి కథలను చెప్తున్నారు. సో డెఫినెట్గా మీరు మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే తీసుకోండి, 45 రూపీస్, ఎంత కిలో టమాటాలేమో తీసేసుకొని చూడండి. అండ్ ఒక మంచి హార్ట్ఫుల్గా తను చెప్పిన కథను చూడండి. ఆ కథ చూసిన తర్వాత తన ఇంటర్వ్యూ కూడా వినండి. ఆ కథ వెనకాల ఒక చాలా గొప్ప జర్నీ ఉంది. అండ్ డెఫినెట్గా చాలామంది ఇన్స్పైరింగ్ ఇట్ విల్ ఇన్స్పైర్ మెనీ ఫిల్మ్ మేకర్స్. సో మా వేణు కూడా తిడుతూ ఉంటాను మధ్యలో, వేణుకు ఫోన్ చేసి ఏమయ్యా ఎప్పుడే నీ సినిమా అంటే, మధ్యలో మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కథలు వెతికి మంచి డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. వేణు నిజంగా నేను నిన్ను చూస్తే నేను చేయలేకపోతున్నాను ఆ పనిని. ఎందుకంటే ఇది తన ఒక బాధ్యతగా తీసుకున్నాడండి. అంటే నేను డైరెక్టర్ని అయ్యాను కదా, నాలాగా ఇంకొక నలుగురిని నేను డైరెక్టర్లు చేయాలనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో కానీ మధ్యలో నువ్వు డైరెక్ట్ చెయ్యి ప్లీజ్, వెయిటింగ్. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది ఈటీవీ విన్ మీద. డెఫినెట్గా అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. Super Vinay. For more videos like this, subscribe Big TV channel.